నమస్తే పబ్లిక్, అందరూ మంచిగున్నారా? సిటీ వర్జుల కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చిన కాబట్టి మన ఛానల్ మార్వకుండా వార్తలు పురాగా వచ్చేదాకా చూస్తూనే ఉంటుండ్రి. సరే మరిగా వార్తలు స్టార్ట్ చేసే కంటే ముందుగల్లా కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి, అవిటితోనే షురూ చేద్దాం. చలో హెడ్లైన్స్. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నాడు సంజయ్ సారు. నాకు చెప్పకుండా గిట్ల చేస్తుందని గరం అయిండు జీవన్ రెడ్డి గారు. ఏపీలో ఒడిచింది క్యాబినెట్ మీటింగు. బాబు సార్ పెట్టిన 5 సంతకాలు తెలిపిండ్రు ఆమోదము. పార్లమెంట్లో తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిర్రు ఎంపీలు. మీ భాషాభిమానం సల్లగుండా తారీ చేస్తున్నారు జనాలు. బిర్రుగా తాగి బడిబాట పట్టిండు పంతులు. గీనేం పాఠాలు చెప్తాడని కోపానికి వచ్చిర్రు పిల్లల తల్లిదండ్రులు. తొండల కోసం తిరుగుతున్న గంగులు. నీకు అన్ని చెప్పి చేయాలనా? నాకు కానీ కోపం వస్తే దీన్ని పెట్టి నీ అత్తను కొట్టినట్టు కొడతా. తెలంగాణలో రాజకీయం మస్తు రసవత్తరంగా సాగుతున్నదుల్లా. ఎవరు ఏ పార్టీలో ఉంటున్నారో, ఎవరు ఎప్పుడు పార్టీలు మారుతారో ఏం సమస్య అయితే లేదు. పొద్దుగాల ఓ పార్టీలో ఉంటున్నారు, పొద్దు ఊకే వరకు ఇంకో పార్టీలకు మారుతున్నారు. కట్టె కాలేదాక పార్టీ మారేది లేదు, మా నాయకుడిని విడిచిపెట్టేది లేదు అని పెద్ద పెద్ద పొంకనాలు కొట్టిన బడా లీడర్లు కూడా అంగీలు మార్చినంత ఆల్కగా పార్టీ కండువాలు మారుస్తున్నారు. మరిగా ఇదంతా ఎవరి గురించి చెప్తున్నామో మీకు ఈ పార్టీకే అర్థమై ఉంటుంది. సరే మరిగా ముచ్చటేందో మీరే పురాగా చూడుండ్రి. నిన్న అర్ధరాత్రి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సార్కు సీఎం రేవంత్ రెడ్డి సారు 3 రంగుల కండువా మెడలేసి కాంగ్రెస్ పార్టీ తీర్థం పోసిండు. అంటే ఇప్పటి సంధి సంజయ్ కుమార్ సార్ కాంగ్రెస్ పార్టీ మనిషి అన్నట్టు. ఎమ్మెల్యే చేరినందుకు కొందరు కాంగ్రెస్ పార్టీ పెద్దలకు సంబరం అనిపిస్తున్నా, అదే జగిత్యాలలా సంజయ్ మీద ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన ఎమ్మెల్సీ జీవరెడ్డి సారు మాత్రం సీఎం రేవంత్ రెడ్డి మీద, కాంగ్రెస్ పార్టీ పెద్దల మీద గరమైతున్నాడు. కనీసం నాకు మాట మాత్రం కూడా చెప్పకుండా పార్టీలో చేర్చుకునుడు ఏందని గరానికచ్చిండు. మొన్న పోచారం శ్రీనివాసరెడ్డి చేరినప్పుడే గిట్ల వేరే పార్టీల నుంచి గెలిచి పార్టీ మారుడు అనేది అవకాశవాద రాజకీయం అవుతుంది, ఇది కరెక్ట్ పద్ధతి కాదని ఫైర్ అయ్యిండు. ఇప్పుడు జీవరెడ్డి మీదనే గెలిచిన సంజయ్ కుమార్ సార్ను కూడా పార్టీలో చేర్చుకునే వరకు మస్తు నారాజైండు. ఎమ్మెల్సీ పదవికి కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేస్తాడని వార్తలు నచ్చినాయి. కాకుంటే ఇప్పటికైతే ఇంకా ఏం నిర్ణయం తీసుకోలేదు. ఈ ముచ్చట్ల కారు పార్టీ లీడర్లు కూడా బగ్గనే గరానికత్తున్నారు. మా పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను చేర్చుకునే తందుకేనా నీకు ప్రజలు అధికారం ఇచ్చిందని ఫైర్ అవుతున్నారు. ఈ చేరికల మీద కేటీఆర్ కూడా స్పందించి ట్వీట్ చేసిండు. ప్రజాస్వామ్యంలా ప్రజల శక్తి ఎప్పుడు అధికారంలో ఉన్నవారి కంటే కూడా బలంగా ఉంటది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక సార్లు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డది. అప్పుడు కూడా బీఆర్ఎస్ ఇబ్బందులను ఎదుర్కొన్నది. ఇలాంటి కష్ట సమయాలు బీఆర్ఎస్కు కొత్త కాదు. కాకుంటే కాంగ్రెస్ పార్టీ నీతి లేని వ్యవహారాలపై తెలంగాణ ప్రజలు ఆందోళనను ఉధృతం చేసిర్రు. ఈ దెబ్బకు కాంగ్రెస్ పార్టీ తలవంచక తప్పలేదు. ప్రస్తుతానికి మా పార్టీ ఎమ్మెల్యేలను ఫిరాయింపులకు పాల్పడేందుకు ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ పార్టీకి మళ్ళా ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెబుతారు, చరిత్ర పునరావృతం అవుతుందని ట్వీట్ చేసిండు. పార్టీ ఫిరాయింపుల మీద సుప్రీంకోర్టుకు కూడా పోదామని కారు పార్టీ లీడర్లు ఆలోచనలు చేస్తున్నారట. రేపట్లా ఏం జరుగుతుందో ఏం కథనో చూడాలే మరి. బీఆర్ఎస్ పార్టీకెంచి మొన్నటి ఎన్నికల్లో 39 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే లాస్య నందితక్క టక్కరై జీవిడిచింది. లోక్సభ ఎన్నికలకు ముందు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లాం వెంకట్రావు, కడియం శ్రీహరి చేతిపాటికల చేరిక అయితే ఇప్పుడు హస్తం పార్టీ మల్లోపారి చేరికల కార్యక్రమాన్ని స్పీడప్ చేసింది. మొన్న పోచారం శ్రీనివాసరెడ్డి సారు కారు దిగి హస్తం గూటికి పోతే నిన్న సంజయ్ కుమార్ కూడా అదే బాట పట్టిండు. మరిగా రేపట్ల ఇంకెంతమంది కారు పార్టీ ఎమ్మెల్యేలు అధికార పార్టీకి పోతారో ఏం కథనో చూడాలే గాని మొత్తానికైతే తెలంగాణ రాజకీయాలు మాత్రం మస్తు కాక మీదనే ఉన్నాయి పోన్రి. ఇయాల
పార్లమెంటు శాలైందుల్లా ఎవ్వల స్టైల్లో వాళ్ళు వచ్చిండ్రు పార్లమెంటుకు. ఒకరు సైకిల్ మీద వస్తే ఇంకొకరు కార్లు వచ్చిండ్రు. అయితే దేశంలో ఉన్న ఎంపీలందరికంటే తెలుగు రాష్ట్రాల ఎంపీల మీదే పడ్డది అందరికన్ను. మరి గలుగు అంతగానం ఏం చేసిండ్రు గీ ముచ్చట చూసి ఆడుచుకొని రాపోండ్రి. అట్లనే ఫస్ట్ నాడే పార్లమెంట్లో ఎసొంటి పంచాయతీలైనవి కూడా చూడుండ్రి. పార్లమెంటు ఫస్ట్ రోజని పంచగట్టుకొని సైకిల్ మీద పార్లమెంటు పోయిండు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సార్ కూడా పంచగట్టుకునే పోయిండు పార్లమెంటుకు. ఇవాళ తెలుగు ఎంపీలందరూ తెలుగులోనే ప్రమాణ స్వీకారం చేసిళ్ళు పార్లమెంట్ లా. ఏపీ పువ్వు పార్టీ పెబ్బే పురంధేశ్వరి మేడం, సైకిల్ పార్టీ రామ్మోహన్ నాయుడు అన్న, పువ్వు పార్టీ కిషన్ రెడ్డి సారు, గిలాస పార్టీ బాలశౌరి సారు, సైకిల్ పార్టీ కేశినేని చిన్ని సారు, లావు శ్రీకృష్ణ దేవరాయలున్న పెమ్మసాని చంద్రశేఖర్ సారు, తెలంగాణ పువ్వు పార్టీ పాత పెబ్బే బండి సంజయ్ అన్న, ఇట్లా తెలుగోళ్ళందరూ తెలుగులనే ప్రమాణ స్వీకారం చేసిండ్రు. దగ్గుబాటి పురంధేశ్వరి అని నేను లోక్సభ సభ్యురాలిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుతానని, నా బాధ్యతల్ని శ్రద్ధాశక్తులతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. గంగాపురం కిషన్ రెడ్డి అను నేను లోక్సభ సభ్యునిగా ఎన్నుకోబడినందున చట్టరీత్యా నెలకొల్పబడిన భారత సంవిధానం పట్ల యథార్థమైనటువంటి భక్తి విశ్వాసములు కలిగి ఉంటానని, భారతదేశపు సర్వసత్తాక అధికారంను, అఖండతను సమర్థిస్తానని, నేను స్వీకరించబో కర్తవ్యంను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కింజరాపు రామ్మోహన్ నాయుడు అనే నేను లోక్సభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుతానని, నా బాధ్యతలను శ్రద్ధాశక్తులతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. బండి సంజయ్ కుమార్ అని నేను లోక్సభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుతానని, నా బాధ్యతలను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇక ఫస్ట్ రోజే పార్లమెంటు ముంగట నిరసన చేసిండ్రు ఇండియా కూటమి లీడర్లు. పార్లమెంటులా ఓ గాడున్న గాంధీ బొమ్మను తీసేసి ఏరేకాడ పెట్టిండ్రని చెప్పి పాత జాగల నిల్చుండి మరి లొల్లి చేసిండ్రు ఇండియా కూటమి లీడర్లు. ఇక మోడీ సార్ ఏమన్నా చిన్నోడా, ఎమర్జెన్సీ పెట్టి దేశాన్ని జైలు లెక్క చేసిండ్రు చెయ్యి పార్టోళ్ళు. గా మాయని మచ్చకు రేపటితోని 50 ఏండ్లు నిండుతున్నాయి అని చెప్పి గరమెండు ప్రధాని మోడీ సారు. ఇక స్వాతంత్రం వచ్చినాక వరుసగా 3వ తాప అధికారంలోకి వచ్చిన సర్కారు మాదే అని కూడా యాడ్ చేసుకున్నాడు. ఇక మరి ఈ తాప ఎట్లా నడిపిస్తాడో సర్కారును. పోయిన తాప అయినంత అలకగైతే ఈ తాప కాదు. ఎందుకంటే ఇప్పుడు బలమైన ప్రతిపక్షం ఉన్నది. జనంతా భయంతోనే ఉంటారు ఎన్డీఏ లీడర్లు. ఇక మరి దేశాన్ని ఇంకెంత డెవలప్ చేస్తాడో, డెవలపింగ్ చేసేటట్టు ఇండియా కూటములు ఎంత కష్టపడతారో కూడా చూడాలి. మరి మనకేం తెలుసు. ఏపీలో టీచర్ కొనుల కోసం ఎదురు చూస్తున్నోళ్లకు గుడ్ న్యూస్ చెప్పింది బాబు సర్కారు. అట్లనే పింఛన్ తీసుకునేటోళ్ళు కూడా సంబరం ముచ్చట ఉన్నది ఇయాల. ఇంకా అన్నా క్యాంటీన్ల ముచ్చటతోటి పాటు సాన్నే ఉన్నాయి. ఇవన్నిటి మీద ఇయాల ఏపీ క్యాబినెట్ మాట్లాడింది కదా. అగో గాళ్ళేం మాట్లాడుకున్నారో, మొత్తం ఏమైందో అనంతా అరుచుకుని రాపోండ్రి. ప్రమాణ స్వీకారం చేసినాక 5 హామీల మీద సంతకం చేసిండు కదా సీఎం బాబు సారు. ఇక గవిటికి ఆమోదం వచ్చింది ఇవాళ జరిగిన ఏపీ క్యాబినెట్ మీటింగులా.
16,347 పోస్టులతోని మెగా డిఎస్సి వేసి జూలై 1వ తారీఖు నుంచి డిసెంబర్ 10వ తారీఖు లోపల భర్తీ చేస్తారట ఈ పోస్టులను. ఇక 4,000 పెంచిన పింఛన్ను జూలై 1వ తారీఖు నుంచి ఇంటికాడికే పోయి ఇస్తారట. పంకపాటి సర్కారు మూసేసిన అన్న క్యాంటీన్లను మళ్ళా సాల్వ్ చేస్తారట. అట్లనే పంకపాటి సర్కార్లో వచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు కూడా ఆమోదం తెలిపింది ఇలా మంత్రివర్గం. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీగా ఉన్న పేరును వైఎస్ఆర్గా పేరు మార్చిండు కదా గప్పట్ల జగన్ అన్న. అగ్గో మళ్ళా గా పేరును ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అనే మార్చిండ్రు. ఇక పింఛన్ల పథకానికేమో ఎన్టీఆర్ భరోసా అని పేరు పెట్టిండ్రు. పోయిన 5 ఏళ్లల్లో ఏపీ అంటే గంజాయి, గంజాయి అంటే ఏపీ అన్నట్టే తయారైంది కదా పరిస్థితి. చాలా వరకలా పోలీసు వాళ్ళు పెద్ద పెద్ద కుప్పలు పోసి కాలబెట్టినా కూడా అట్లనే జరిగింది. పోలీసు వాళ్ళు ఎంత జల్లడబెట్టినా గంజాయి గబ్బు మాత్రం పోనే లేదు. అందుకే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న సైకిల్ పార్టీ కూడా బాగానే రోజులు పెట్టింది గంజాయి మీద. ఇక ఇప్పుడు రాష్ట్రంలో గంజాయి లేకుండా ఏనికి హోంమంత్రి అనితక్కతోడట్టుగా ఇంకో 4 మంత్రులతో సబ్ కమిటీ వేసిండ్రు. ఇక మీటింగ్ అయిపోయినాక రాజకీయ ముచ్చట్ల మీద మంత్రులందరికీ చంద్రబాబు సారు సలహాలు ఇచ్చిండు. ఏపీ ముచ్చట అట్లుంటే ఇక్కడ తెలంగాణలో చూస్తేనేమో ఏ పార్టీలకించి ఎవరిని తీసుకుందునా, కారు పార్టీని ఎట్లా ఖాళీ చేద్దునా అని రేవంత్ అన్న చూస్తున్నాడు. కానీ బాబు సార్ లెక్క మంత్రులందరినీ ఫైనల్ చేసింది లేదు, పోస్టులు వేసేది లేదు, పాలన చేసేది లేదు. ఏందో ఏమనులా ఈ రేవంత్ అన్న పాలన అని గర్వం అవుతున్నారు కొందరు తెలంగాణ పబ్లిక్. ఒక డాక్టర్ తప్పు చేస్తే పేషెంట్ పానం పోతుంది, ఒక ఇంజనీర్ తప్పు చేస్తే బంగ్లాలు కూలుతాయి, ఒక లాయర్ తప్పు చేస్తే న్యాయం అన్యాయం అవుతుంది, మరొక టీచర్ తప్పు చేస్తే విద్యార్థుల బతుకులు ఆగమవుతాయి. అగో గా ముచ్చట గిసుంటలకు ఎప్పుడు అర్థమవుతుందో కదా. పాలంతలో దిగి తొలుగుతా ఉన్నా రాజనగర్ అడుక్కుంటూ అడుక్కుంటే వచ్చింది నేను 20 రూపాయలు ఇస్తాను చూడండి. 20 రూపాయల ఈడి కాడికి నువ్వు ఏడ బడికి వచ్చేది ఎప్పుడు 12 గంటక. ఇగో ఈడ కింద కూర్చున్న మోతవారిని చూస్తున్నారు అనులా. భద్రాద్రి జిల్లా రాజీవ్ నగర్ ఉన్న బల్లె టీచర్ గా కొలువు చేస్తున్నాడు. బల్లె పిల్లగాళ్ళకు చదువు చెప్పాల్సింది పోయి ఇగో బిర్రుగా దాగి సోయి లేకుండా రోడ్ల మీదనే అంటున్నాడు. నిన్న కూడా గిట్లనే బిర్రుగా దాగి బడికి పోనికి పాల్వంచల ఆటో ఎక్కిండట. ఇక అప్పటికే పెక్కవాలుగా దాగి ఉన్నాడు. ఎవడ్రా నన్ను కింద కూర్చొని పెట్టింది, అసలు నేను ఎవరో మీకు ఎరికేనా, బల్లె టీచర్ను అనుకుంటా చుట్టూన్నోళ్ళ మీద కూడా గరం అయిందట. ఏదో కుతికెండిపోయిందని కోటలు గుద్దినా గంతే, గదానికే నన్ను ఆటోలకించి దించుతారని సోయి లేకుండానే కింద కూర్చున్నాడు. మూసుకో, చేసేది తప్పు. తాగి ఎందుకు రావాలి బడికి, పిల్లలకి ఏం చెప్తావు నువ్వు? తొక్కుతా ఆడబెట్టి ఏంటి మూసుకొని ఉండాలా? ఏంటి బడికి తాగి రావటమా? నీలాంటి వల్ల మాలాంటి వాళ్ళు నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు? నువ్వు పెద్ద పొట్టింగాని నీకు ఇచ్చారు. ఇక బడికి వచ్చినాక దాగి ఉన్న ఈయన చూసిన ఆడున్న వాళ్ళంతా మస్తు గరమైనరు. గింత సుతం సోయి లేకుండా తాగి పిల్లగాళ్ళకు చదువు చెప్పనీకి వచ్చినవా, నీకు సిగ్గున్నదా అసలుకు అనుకుంటా దీటా పట్టిర్రు. అసలు తాగుపోతానివి నీకెందుకు టీచర్ కోలు అని బగ్గనే గరమైనరు. ఇదంతా చూసినోళ్ళు పిల్లగాళ్ళకు మంచిగా చదువులు చెప్పి వాళ్ళని ప్రయోజకులు చేయాల్సింది పోయి తాగి రోడ్ల మీద బొరుతున్నాడు. కాబట్టి ఈయన మీద యాక్షన్ తీసుకోవాలని ఆఫీసర్లకు కంప్లైంట్ చేసిండట పిల్లగాళ్ళ పేరెంట్స్. నిజమే కదా నువ్వులా, గురువు స్థానం నుండి గీతీర కథలు పడి గురువు అనే పదానికే విలువ లేకుండా ఎత్తున్నారు కొందరు గీసొంటి లత్కోరగాళ్ళు. మరిగా పిల్లలకు బుద్ధి మాటలు చెప్పాల్సిన ఇసొంటి బుద్ధి లేని వాళ్ళకు ఎవరు బుద్ధి చెప్పాలి ఏం కథ ఏందో నువ్వులా, ఎట్లా మారుతారో ఏమో పో ఇసొంటి వాళ్ళు. జీతం ఎంత ఇస్తారు నీకు చెప్పు? 1,50,000 ఏంటి ఏంటి చెప్పు మరి. ఎందుకు మరి ఎందుకు రావటం మరి బడికి తాగి? మరి ఎవరైనా పెట్టుకోవచ్చుగా. మరి తాగి రాకపోతే ఎట్లొచ్చినావు నువ్వు? తాగి రాకపోతే ఎట్లొచ్చినావు చెప్పు? తాగి రాలేదా చెప్పు? నాకు కిరాయి డబ్బులు మరి పోతా. కిరాయి డబ్బులా నువ్వు? తాగి వచ్చి పిల్లలకి ఏం చెప్తావా నువ్వు? ఆ ఫోన్ ఎవరికి చేస్తాడు, ఎవరికి చెయ్యడు. తెచ్చిన కాడికి వార్తలు మొత్తం చెప్పేసినాయి కాబట్టి మళ్ళొక్క పారి హెడ్లైన్స్ చూసేయుర్రి.
కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నాడు సంజయ్ సారు. నాకు చెప్పకుండా గిట్ల చేస్తుందని గరమైండు జీవన్ రెడ్డి గారు. ఏపీలో ఒడిసింది క్యాబినెట్ మీటింగు. బాబు సార్ పెట్టిన 5 సంతకాలు తెలిపిండ్రు ఆమోదము. పార్లమెంట్లో తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిర్రు ఎంపీలు. మీ భాషాభిమానం సల్లగుండా అని తారీఫ్ చేస్తున్నారు జనాలు. బిర్రుగా తాగి బడిబాట పట్టిండు పంతులు. గీనేం పాఠాలు చెప్తాడని కోపానికి వచ్చిర్రు పిల్లల తల్లిదండ్రులు. తొండల కోసం తిరుగుతున్న గంగులు. నీకు అన్ని చెప్పి చేయాలనా? నాకు కానీ కోపం వస్తుంది. దీన్ని పెట్టి నీ అత్తను కొట్టినాడు కొడతా. ఇగో ఇవాళ ఇయాల్టి సిటీ మార్ వార్తలు మేము చెప్పిన నీ జబర్దస్తుగున్నాయిలే. ఇంకెన్ని మంచి మంచి ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ. ఉంటాం మళ్ళా.